కుక్క ముక్కు వివాదానికి తెర. ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమైంది. ఇటీవల ది గ్రేట్ వెడ్డింగ్ ఫోటో షో అనే సినిమాతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య ఇటీవల తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన వనదేవతలు సమక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చింది. అయితే అక్కడ టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె తన పెంపుడు కుక్కను తులాభారంలో ఉంచి బంగారం అని పిలిచే బెల్లంతో తూకం వేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటిపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శ్రావ్య వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైందని, ఆరోగ్యం కుదుట పడితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నానని తెలిపారు. తాను భక్తితోనే ఆ మొక్కు తీర్చానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనని క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కుక్క ముక్కు వివాదానికి తెర. ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమైంది. ఇటీవల ది గ్రేట్ వెడ్డింగ్ ఫోటో షో అనే సినిమాతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య ఇటీవల తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన వనదేవతలు సమక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చింది. అయితే అక్కడ టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె తన పెంపుడు కుక్కను తులాభారంలో ఉంచి బంగారం అని పిలిచే బెల్లంతో తూకం వేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటిపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శ్రావ్య వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైందని, ఆరోగ్యం కుదుట పడితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నానని తెలిపారు. తాను భక్తితోనే ఆ మొక్కు తీర్చానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనని క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కుక్క ముక్కు వివాదానికి తెర. ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమైంది. ఇటీవల ది గ్రేట్ వెడ్డింగ్ ఫోటో షో అనే సినిమాతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య ఇటీవల తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన వనదేవతలు సమక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చింది. అయితే అక్కడ టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె తన పెంపుడు కుక్కను తులాభారంలో ఉంచి బంగారం అని పిలిచే బెల్లంతో తూకం వేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటిపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శ్రావ్య వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైందని, ఆరోగ్యం కుదుట పడితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నానని తెలిపారు. తాను భక్తితోనే ఆ మొక్కు తీర్చానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనని క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కుక్క ముక్కు వివాదానికి తెర. ఇప్పటికే కుక్కల అంశం ఇటు రాష్ట్రం అటు దేశంలో నిత్యం ప్రధాన వార్తగా నిలుస్తున్న సమయంలో తాజాగా మరో విషయం ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమైంది. ఇటీవల ది గ్రేట్ వెడ్డింగ్ ఫోటో షో అనే సినిమాతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య ఇటీవల తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన వనదేవతలు సమక్క సారక్క దర్శనార్థం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చింది. అయితే అక్కడ టీనా శ్రావ్య చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె తన పెంపుడు కుక్కను తులాభారంలో ఉంచి బంగారం అని పిలిచే బెల్లంతో తూకం వేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నటిపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శ్రావ్య వెంటనే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైందని, ఆరోగ్యం కుదుట పడితే ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకున్నానని తెలిపారు. తాను భక్తితోనే ఆ మొక్కు తీర్చానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనని క్షమించాలని విజ్ఞప్తి చేశారు.